హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన కంప్లీట్ వర్డ్ప్రెస్ని రీసెట్ ఎలా చేయొచ్చు అంటే మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి ఒక డొమైన్లో వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం యూజింగ్ ఎలిమెంటర్ ప్లగ్ఇన్ కావచ్చు, డబ్ల్యూపీ పేజ్ బేకరీ, లైక్ ఎనీ పేజ్ బిల్డర్తో మనం వెబ్సైట్ని క్రియేట్ చేస్తాం. బట్ అది మనకి నచ్చలేదు. సో కంప్లీట్గా ఇప్పుడు మనం స్టార్టింగ్ నుండి మళ్ళీ చేద్దాం అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ ఎండ్కి వెళ్ళి మొత్తం సైట్ని రిమూవ్ చేసి మళ్ళీ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. దానికోసం మనకు ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసి మనం మన కంప్లీట్ వర్డ్ప్రెస్ని మళ్ళీ స్టార్టింగ్లో ఎలా ఉందో అలా తీసుకురావచ్చు. సో దానికోసం మనకు ఒక ప్లగ్ఇన్ అనేది అవసరం ఉంటుంది. సో దానికంటే ముందు ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ఇలా ఉంది. సో దీన్ని మళ్ళీ కంప్లీట్గా స్క్రాచ్ నుండి చేయాలనుకుంటున్నాం. సో దానికోసం మనకు ఒక ప్లగ్ఇన్ యూస్ చేసి దీన్ని మొత్తం రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఆ ప్లగ్ఇన్ నేమ్ ఏంటంటే డబ్ల్యూపీ రీసెట్. ఇక్కడ ఉంది కదా, డబ్ల్యూపీ రీసెట్ అనే ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం యాక్టివేట్ చేసుకొని అందులో కొన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత రీసెట్ చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివేట్ చేద్దాం. ప్లగ్ఇన్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్లగ్ఇన్ ఎక్కడ యాడ్ అయిందో చూసుకోవాలి. మనకి ఏ ప్లగ్ఇన్ అయినా కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎక్కడో ఒక చోట యాడ్ అవుతుంది. సో సెట్టింగ్స్లో అయినా, అపియరెన్స్లో అయినా యాడ్ అవుతుంది, టూల్స్లో కూడా యాడ్ అవుతుంది. సో ఈ ప్లగ్ఇన్ అనేది మనకి టూల్స్లో యాడ్ అయింది. ఇక్కడ డబ్ల్యూపీ రీసెట్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఇది మన సైట్ని రీసెట్ చేసే ముందు మనం బ్యాకప్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనకి ఒకవేళ ఆ బ్యాకప్ మళ్ళీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి బ్యాకప్ అనేది ఉండాలి. సో దానికోసం మనకి ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ అనే ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. దాంతో మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ స్నాప్షాట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి దానికి. సో ఇప్పుడు నేను టెస్టింగ్ అని ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను. క్రియేట్ స్నాప్షాట్ చేసిన తర్వాత స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ మనకి స్నాప్షాట్ అంటే బ్యాకప్ లాగా. బట్ మీరు మాన్యువల్గా ఒక ప్లగ్ఇన్ వేరే ప్లగ్ఇన్ యూస్ చేసి బ్యాకప్ తీసుకోవడం బెటర్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రీసెట్లోకి వెళ్ళి బాటమ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ అని సెర్చ్ చేయండి. బాక్స్లో రీసెట్ అని ఎంటర్ చేసి రీసెట్ సైట్ అని క్లిక్ చేయండి. రీసెట్ వర్డ్ప్రెస్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మన వెబ్సైట్ అనేది మళ్ళీ స్టార్టింగ్లో ఎలా ఉండేదో ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. ఒకసారి మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం వెబ్సైట్ని చూద్దాం. సో చూసారా, సో స్టార్టింగ్లో మన వెబ్సైట్ అనేది ఎలా అయితే ఉండేదో సేమ్ అదే విధంగా మన వెబ్సైట్ అనేది ఇలా రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక స్నాప్షాట్ క్రియేట్ చేసాం కదా, ఆ స్నాప్షాట్ని యూజ్ చేసి మనం సైట్ని మళ్ళీ బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది టెస్టింగ్ అని ఉంది కదా, ఇదే. ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి రీస్టోర్ స్నాప్షాట్ ఇక్కడ కనిపిస్తుందా, రీస్టోర్ స్నాప్షాట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మన వెబ్సైట్ అనేది ఇంతకుముందు ఎలా ఉండేదో అలా వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి, రిఫ్రెష్ చేస్తున్నా నేను. రిఫ్రెష్ చేస్తే మళ్ళీ మన వెబ్సైట్ ఎలా ఉండేదో అలా వచ్చింది. సో ఇలా మీరు ఒక వెబ్సైట్ చేసిన తర్వాత అది మీకు నచ్చకపోతే మళ్ళీ మీరు స్క్రాచ్ నుండి చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇది యూస్ చేయండి, లేదంటే యూస్ చేయకండి. ఒకవేళ మీ సైట్ మొత్తం క్రాష్ అయిపోతే మళ్ళీ మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. సో ఇలా మనం ఒక వర్డ్ప్రెస్ని మనం పూర్తిగా ఎలాంటి బ్యాక్ ఎండ్కి వెళ్ళని అవసరం లేకుండా ఫ్రంట్ ఎండ్లోనే మన డాష్బోర్డ్ నుండే సైట్ని రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.